నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి అండ్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ క్యాన్సర్ పేషెంట్స్ వాల్‌నట్స్‌ని కన్జ్యూమ్ చేసుకోవచ్చా? వాల్‌నట్స్ అనేది చాలా హెల్తీ ఫుడ్. దీంట్లో న్యూట్రియంట్స్ గానీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ వాల్‌నట్స్ ఒక క్యాన్సర్ పేషెంట్స్ తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి మనం తెలుసుకుందాం. క్యాన్సర్ ఈ మాట వినంగానే ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటారు. సో క్యాన్సర్ కనుక చూసుకున్నట్టయితే ర్యాపిడ్‌గా పెరుగుతుంది. అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంలో చూసుకున్నట్టయితే 20 మిలియన్ కేసెస్ అనేవి నమోదవుతున్నాయి. 9.7 మిలియన్ పీపుల్ ఎవ్రీ ఇయర్ ఈ క్యాన్సర్ బారిన పడి చనిపోతూ ఉన్నారు. అండ్ 2040 లోపు మనకి క్యాన్సర్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ. అంటే మన క్యాన్సర్ కేసెస్ అనేవి ఎక్కువగా పెరిగిపోయి ఈ 20 మిలియన్ కేసెస్ కాస్త 29.9 మిలియన్ కేసెస్‌కి వెళ్ళడానికి ఎటువంటి స్టాటిస్టిక్స్ అనేవి మనం చూస్తూ ఉన్నామనమాట. సో ఈ క్యాన్సర్ అనేది తగ్గించుకోవడానికి మనం చాలా డైట్స్ ఫాలో అవుతూ ఉంటాము. ఎలాంటి ఫుడ్స్ తింటే మన బాడీకి చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది, ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే, ఎలాంటి న్యూట్రియంట్స్ తీసుకుంటే మన బాడీ హెల్తీగా పెట్టుకోవాలి, ఇలాంటి వాటి గురించి అన్నీ మనం తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఈ క్యాన్సర్ తగ్గడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఫస్ట్ థింగ్, క్యాన్సర్ అనేది ఒక ర్యాపిడ్ అంటే సెల్ ప్రొడక్షన్ అనేది చాలా స్పీడ్‌గా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ర్యాపిడ్ సెల్ గ్రోత్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో ఈ ర్యాపిడ్ సెల్స్ అనేవి ఎక్కువగా అబ్నార్మల్ సెల్ గ్రోత్ అంటాం. సో ఈ అబ్నార్మల్ సెల్ గ్రోత్ అనేది ఎక్కువగా అవ్వడం వల్ల మన బాడీలో ట్యూమర్స్ లాగా ఫార్మేషన్ అయిపోతాయి. సో ఈ ట్యూమర్స్ అనేవి మన బాడీలో ఒక్కొక్క పార్ట్‌కి స్ప్రెడ్ అయ్యి మొత్తం బాడీలో మెటాస్టాసిస్ స్టేజ్ వరకు కూడా వెళ్ళిపోతుందన్నమాట. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్‌ని అంటే క్యాన్సర్ రాకుండా ఉండడానికి రిస్క్ ఫ్యాక్టర్స్‌ని కంట్రోల్ చేయాలి. అంటే మనం తీసుకునే డైట్, న్యూట్రిషన్ కరెక్ట్‌గా ఉండాలి అండ్ ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్‌గా ఉండాలి. బాడీలో ఎటువంటి స్ట్రెస్ రాకుండా కూడా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్యాన్సర్ తగ్గడానికి చాలా సహాయపడుతుంది. అండ్ దీంతో పాటు వాల్‌నట్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఒక హెల్తీ న్యూట్రిషియస్ మీల్ అని చెప్తాం. వాల్‌నట్స్‌లో మనకి ప్లాంట్ బేస్డ్ కంపౌండ్స్, ఎలాగిటానిన్స్, టోకోఫెరాల్స్ అండ్ మెలటోనిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ మన బాడీకి ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గియడానికి అండ్ జీన్ ఎక్స్‌ప్రెషన్‌ని తగ్గియడానికి చాలా సహాయపడుతూ ఉంటుందన్నమాట. ఎవరైతే క్యాన్సర్ ట్రీట్మెంట్స్‌లో ఉంటారో అంటే కీమోథెరపీస్ గానీ, రేడియేషన్స్ కానీ ఇలాంటివి చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి కూడా ఈ వాల్‌నట్స్ రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేయడం వల్ల జీన్ ఎక్స్‌ప్రెషన్ తగ్గాయని చాలా స్టడీస్ ప్రూవ్ చేశాయి. అండ్ ఎవరికైతే క్యాన్సర్ వచ్చి తగ్గిపోయిందో అంటే రీసెంట్‌గా ఒక స్టడీలో ప్రూవ్ చేసింది ఏంటంటే ఆల్రెడీ ఒక పర్సన్‌కి కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది డిటెక్ట్ అయ్యింది. సో ఈ పర్సన్ మొత్తం ట్రీట్మెంట్ అనేది అయిపోయింది అండ్ అది రెగ్యులర్‌గా ఫ్యూచర్‌లో మళ్ళీ రాకుండా ఉండడానికి రెగ్యులర్‌గా వాల్‌నట్స్‌ని కన్జ్యూమ్ చేయడం వల్ల వాటి యొక్క జీన్ ఎక్స్‌ప్రెషన్ అని తగ్గిపోయాయని చాలా రీసెర్చర్స్ అని ప్రూవ్ చేశారు. సో అలాంటి వాల్‌నట్స్ అనేది మనం రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. వాల్‌నట్స్‌లో ఎలాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయో అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి చాలా తక్కువ ఫుడ్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. స్పెషల్లీ మనకి సీ ఫుడ్స్ అంటాం. అంటే సాల్మన్, యాన్చోవీ, మెక్రిల్, సార్డైన్స్ ఇలాంటి సీ ఫుడ్స్‌లో మనకి ఎక్కువగా అవైలబుల్‌గా ఉంటుంది. కానీ ఈ ఫుడ్స్ అన్నీ మనకి ఇండియాలో అవైలబుల్‌గా ఉండదు కాబట్టి ఎక్కువగా చాలామంది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రావడానికి ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ పైన డిపెండ్ అవుతారు. అదే మనకి వాల్‌నట్స్. వాల్‌నట్స్‌తో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఎక్కువగా ఫ్లాక్స్ సీడ్స్‌లో కూడా ఉంటుంది. సో ఈ వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ అనేవి చాలా హెల్తీ. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏఎల్ఏ రూపంలో ఉంటుందన్నమాట. ఆల్ఫా లినోలిక్ యాసిడ్ రూపంలో ఉంటుంది. సో మీరు రెగ్యులర్‌గా వాల్‌నట్స్‌ని కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏఎల్ఏ రూపంలో మనకి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీకి చాలా అవసరం అన్నమాట. ఈవెన్ మనకి హార్మోన్స్ అంటే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి హార్మోన్ ప్రొడక్షన్‌కి చాలా హెల్ప్ అవుతుంది. మన బాడీలో ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి, ట్రైగ్లిసరైడ్స్ లెవెల్ మెయింటైన్ చేసుకోవడానికి, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండడానికి అండ్ బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా వాల్‌నట్స్ చాలా సహాయపడతాయి అన్నమాట. చాలా యానిమల్ బేస్డ్ స్టడీస్ ఇంకా హ్యూమన్ బేస్డ్ స్టడీస్‌లో ప్రూవ్ చేసింది ఏంటంటే కోలోరెక్టల్ క్యాన్సర్ కానివ్వచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వచ్చు, ప్రోస్టేట్ క్యాన్సర్ కానివ్వచ్చు ఇలాంటి వాటిపైన స్టడీ చేశారనమాట. అంటే రెగ్యులర్‌గా ఈ వాల్‌నట్స్ అనేది కన్జ్యూమ్ చేయడం వల్ల వీటిలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయని. సో ఇలా రెగ్యులర్‌గా మీరు వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల మనకి క్యాన్సర్ జీన్ ఎక్స్‌ప్రెషన్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల ఫ్యూచర్‌లో క్యాన్సర్
క్యాన్సర్స్ రాకుండా ఉండడానికి కూడా సహాయపడుతుందన్నమాట. వాల్నట్స్‌లో మనకి ఎలాగిటానియన్స్ అనేవి ఉంటాయి. ఈ ఎలాగిటానియన్స్ అనేవి ఒక్కసారి మన స్టమక్‌లోకి వెళ్ళిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్‌లో యూరోలిథిన్స్ లాగా కన్వర్ట్ అవుతాయన్నమాట. సో, ఈ యూరోలిథిన్స్ అనేవి మన గట్ మైక్రోబయోటాకి చాలా హెల్ప్ చేస్తుంది. అంటే మన ఇంటెస్టైన్ కనుక తీసుకున్నట్టయితే కొన్ని వందల వేల మిలియన్ మైక్రోబయోటా అనేది ఉంటుంది. అంటే గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో, ఎప్పుడైతే మనం వాల్నట్స్‌ని కన్జ్యూమ్ చేసుకుంటామో ఈ యూరోలిథిన్స్ అనేవి మనకి గట్ మైక్రోబయోటాతో ఇంటరాక్ట్ అవుతుందన్నమాట. ఇలా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల చాలా మట్టికి అంటే ఇంటెస్టైన్ లైనింగ్ కానీ ఇలాంటివన్నీ హెల్తీగా ఉండి గుడ్ బ్యాక్టీరియా అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటుంది. సో, దీనివల్ల మనకి కోలోరెక్టల్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి కూడా సహాయపడుతుంది. సో, ఓన్లీ కోలోరెక్టల్ క్యాన్సరే కాదు, ఈ యూరోలిథిన్స్ వల్ల మనకి హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రాకుండా ఉండడానికి కూడా సహాయపడుతుంది. అంటే ఏవైతే మనకి క్యాన్సర్ హార్మోన్ రిలేటెడ్ తోటి వస్తున్నాయో, స్పెషల్లీ మెన్‌లో చూసుకున్నట్టయితే ప్రోస్టేట్ క్యాన్సర్ తరచుగా వస్తూ ఉంటుంది. ఇది కూడా హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ వల్లే. అండ్ దీంతో పాటు ఉమెన్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ ఇవన్నీ హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల వస్తాయి. సో, వాల్నట్స్‌ని రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఈ హార్మోన్ రిలేటెడ్ క్యాన్సర్స్‌ని కూడా నివారించడానికి చాలా సహాయపడతాయన్నమాట. సో, రెగ్యులర్‌గా వాల్నట్స్‌ని మీరు కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఎలా అన్నా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అంటే మీరు నానబెట్టేసి తీసుకోవడం వల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది. నానబెట్టి తీసుకోవడం వల్ల క్యాన్సర్స్‌లో మనం చూసుకుంటూ ఉన్నట్టయితే చాలామందికి ఆల్రెడీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్‌లో ఉన్న వాళ్ళకి కాన్‌స్టిపేషన్ ఎక్కువగా ఉంటుంది. సో, ఈ కాన్‌స్టిపేషన్ అనేది తగ్గడానికి మీరు రోజు వాల్నట్స్‌ని నానబెట్టేసి పొద్దున్నే పరిగడుపున తీసుకునే వరకి మనకి లాక్సేటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది అండ్ బాడీకి కావాల్సిన ఫైబర్ కంటెంట్ ఇస్తుంది అండ్ కాన్‌స్టిపేషన్‌లో ఈ మోషన్‌లో ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుందన్నమాట. సో, నానబెట్టి తీసుకోవచ్చు అండ్ అలాగే డ్రై ఫామ్‌లో కూడా మనం రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. కుదిరితే మీరు మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా తీసుకోండి. అంటే బ్రేక్‌ఫాస్ట్ అరౌండ్ 9:00కి చేస్తారు అండ్ లంచ్ అరౌండ్ 1కి చేస్తారు. ఈ టైంలో చాలామందికి ఏం తీసుకోరనమాట. సో, ఈ టైంలో మీరు ఒక గుప్పెడు నట్స్ ఇంక్లూడింగ్ వాల్నట్స్‌తో పాటు ఆల్మండ్స్, పిస్తాచియో నట్స్ కూడా చాలా మంచివే. సో, ఈ కాంబినేషన్‌తో రోజు ఒక గుప్పెడు నట్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. స్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్‌లో. అండ్ రెగ్యులర్‌గా హెల్తీగా ఉన్న పర్సన్ కూడా ఈ వాల్నట్స్‌ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వాల్నట్స్‌లో ఉండే న్యూట్రియంట్స్ పిల్లలకి బ్రెయిన్ పవర్ అంటే మెమరీ పవర్ ఇంక్రీజ్ అవ్వడానికి, బ్రెయిన్ చాలా చురుగ్గా పనిచేయడానికి, మీ నర్వస్ సిస్టమ్‌కి కానివ్వచ్చు, మీ స్కిన్‌కి కానివ్వచ్చు, ఇమ్యూన్ సిస్టమ్‌కి కానివ్వచ్చు, ఇవన్నిటికి ఈ వాల్నట్స్ బాగా సహాయపడతాయన్నమాట. సో, రెగ్యులర్‌గా మీ డైట్‌లో ఈ వాల్నట్స్ ఉండేలాగా చూసుకోండి. ఇంకొక టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.